అని నన్ను దొరసారు అని చూసుకుందరు ఇల్లు పుట్టిరు ఇళ్ళ దగ్గర ఎక్కకపోదు ఎట్లు పెరిగింది అన్న ఇగురం ఉన్నదా వాళ్ళు అంతేకామన్నా మానవ కన్నా కన్నా దాపరం చేసిపోయింది ఎవరికి అండవి ఎవరి పిండవి ఎవరి కష్టం అడ్డవురా కుయ్యి అంటే పడతా పిల్లిని పడిచినట్టు అనుకునేవా ఏడు పొద్దులు అవుతున్నది 7 ఆకులు అవుతున్నాయి అమ్మా కడుపు కన్నం లేదు కంటికి నీరు లేదు ఒంటికి సుఖం లేదు వడగాలతో అయిపోయింది కడుపులో పేగులు కరెంటు తీగలో మాడి సత్తున్నాయి తిన్నమ్మా అంటే నేను తిన్నరా నేను ఇవాళ పుట్టడు తిన్నరా మారడు బియ్యం అన్నం తిన్న మారు మెక్కు లేకుండా నేను మళ్ళా కుచ్చుకున్న నోట్లో పోతున్నా బుట్టరా నోట్లే 5 లీటర్ల పాలు చాయ్ పెట్టుకున్నా సుక్క లేకుండా అయిపోయి మళ్ళీ గిట్టేమన్నా తిన్నరా 5 కిలోల అట్టు కోడి చేసుకున్నా 5 ఇత్తులు లేవు నేనేమన్నా చెప్తాను ముయ్యి మళ్ళా అడుగు ఎవరు అల్లా నువ్వు పతాల పుంగరం చెప్తావా మరి అదే నా లగ్గం చేపిస్తా పతాల పుంగరం చెప్తావా చూస్తా ఎవరో
రావడం అంటే లేకపోయే కడుపు కన్నం లేకపోయే కంటికి నిద్ర లేకపోయే వంటికి సుఖం లేకపోయే వరగల అయిపోయింది కాబట్టి అయినా పర్వాలేదన్నా ఈ బట్టలు ఇంటితే మా నాకు అన్నం పెడుతుంది కొద్దిగాడు బట్టలు వింటున్నాడు పుల్లి పూల పూలారేస్తున్నాడు వల్ల పూల మరద పెడుతున్నాడు పట్టి పూల బట్టలు వింటున్నాడు దేవుడా బట్టలు విండి గడ్డ మీద పెట్టినాక మీద ఎండ కొడుతున్నాడు కింద ధరడి ఆడుతున్నది ఈ ఎండల వేడికి పంటలు అడుగు పిల్లగాడికి తండ్రి రూపం చేస్తే ఆ పిల్లగాడు ఆ చెరువు వేడికి వచ్చిండు బాబా ఆ చెరువు లోపల దోసెడు నీళ్లు తీసిండు మూడి గాడి వేసుకున్నాడే అవ్వా ఈ నీళ్లు అయినా కడుపు నింపుకుంటానని మూడి గాడి వేసుకున్న పిల్లగాడు చెల్లెగాడి కత్తున్నదవ్వా నా చెల్లెలేని నేను అన్న ఎట్లా తినాలే నా చెల్లెలేని నేను తిన్న నేను లేదు నా చెల్లెలు ఓ చెల్లె ముసలాదా నీకు ఆకలింత అవుతుందలే చెల్లె నీకు దుఃఖలంత అవుతుందలే చెల్లె నీ తోడే నా బ్రతుకు చెల్లెలా నా తోడే నీ బ్రతికే అవ్వా పిల్లగాడు రక్తగాడు పట్టుకొని అయ్యో బాబు వాడినాడు బాబులను కొట్టినా ఏమన్నా బాధ పెట్టినా నేనేమన్నా అసోంటి దాన్నా నేనేమన్నా ఇసోంటి దాన్నా అదే కొడుక సంసారం కాకపోతే నేను ఎవరైనా కొంప కేసరి పెట్టిందా ఎవరు ఆయననే నన్ను చూస్తున్నది కోసిండు మూసిండు అద్దాలు పెట్టుకున్న వాళ్ళ పని నయ్యం ఎందుకంటే అద్దాలు కళ్ళకు తలగేసుకుంటే అయిపోయి వాళ్ళు చూసింది ఎరకలేదు మూసింది ఎరకలేదు అది రెండు పెట్టుకున్నాడు ఆగో ఇట్లా ఊరికిండు ఎవరు లేరా అవు నువ్వు అందుకే అంటారు మూరాల పుల్లలు ముక్కు పుల్లలు పడిగలు గెంటిలోళ్ళు కాళ్ళ కాడ సౌతులుగా నా సంసారాన్ని ముంగటేసుకుంటారు పాపం వాళ్ళు బీడీలు చేసుకుంటుండ్రు మంచిది భోగం కలవతి మంచిది అంటారు నీకు చూడబుద్ధి అయితే లేదు నన్ను చూస్తే అసలే ఓర్తలేవు నన్ను చూస్తే నేనేమన్నా తిట్టినా కొట్టినా పని చేసుకోమని చెప్పిన ఎవరు లేరా నేనేమన్నా తిన్నానా ఇప్పుడు అట్ట చేసినాక పెడతా వాళ్ళకు పెట్టేది నేను తింటానా వాళ్ళే ముందాయి పెడతా ఎందుకు పెడతా గారికి బట్టలు చూస్తా మరి బట్టలు ఇడు పిండి వచ్చిండా ఎంత వింటుంది ఏం కదా రంగు కాదు ఇగో మొన్న ఈ రాజావాళ్ళ ఇంటికే పోయినా ఓ వెనకటి చూద్దాం పిల్ల మంచిగా ఉంటదని ఎర్రాలు కలుపుకుని ఆ గద్దెలేదు మా ఇంటికాడ అయితే బాగా ఖర్చుల్లా మాకు అలుపులు లేదు సల్లులు లేదు మేము గిట్లా కరెంటుతో పడితే బుష్ అని అన్ని గుంజుకుంటది వాళ్ళ అరుగు మీద కూర్చుంటే ఎర్రాలు అలికింది ఇక దాని మీద కూర్చుంటా ఈ ఎర్రాకు మరకమైందా చూడు ఇక అవో పుణ్యానికి అయితే మా కట్టుకుంటా చూస్తున్నావు ఇదే పుణ్యానికి వచ్చింది కాదు నీవు కనుకనేమి ఎద్దోలే తింటున్నావు మొద్దోలే అంటున్నావు బట్టలు వింటే ఎగురం లేదురా ఇట్లా కాదు వీనికి మొండి గొడ్డలు ఇచ్చి మోపెడు కట్టెలు కొట్టుకోరమ్మని చెప్పాలి అట్లా అయితే చెప్పినట్టు అన్నదాభోగం కలవాది అటువంటి ఇద్దరు పిల్లలనైనా కానీ అంట కడబెడితే ఉండగా సావాలి అప్పుడు సావా 6 నెలలు బతకదు ఏ పిల్లలారా అని అదే కష్టాలు పెడుతున్నది భోగం కలవాది బాబకారం ఉండ కలవాది రాని ఏమి చేసింది మీరు ఉన్నా కూడా లేకున్నా ఒకటి మీ ప్రాణం తీయాలి మీ జీవం తీయాలని వాడనే అందుకొని గిరగిర దింపి వచ్చి నాలుగు కొట్టి ఏది అంత పాలన తీసి ఏదో మీద పెట్టే వారి కల్లా ముక్కలు బొక్కలు పలపల పలపల ఎప్పుడు విరుగుతున్నాయో పలపల పలపల తల్లి పుష్పరాధ
నా భర్త వచ్చినాక నా భర్తకి ఏమన్నా చెప్తారు కావచ్చునా అని ఇద్దరు పిల్లగాళ్ళ దండ రెక్కలు కట్టేసి గుంజుకపోతుంటే కాళ్ళు కొట్టుకపోతున్నాయి, మోసేళ్ళు కొట్టుకపోతున్నాయి, శిలపల రక్తాలు ఆడుతున్నాయి. రక్తాలు ఆడినాక పాపగారు ఉండకలవాదిరా ఇద్దరు పిల్లగాళ్ళని తీసింది, బందికాలు లోపల వేసింది, బందికాలు లోపల వేసి ఉప్పు గొల్లాలు సిప్పు తాళాలు వేసింది. ఆ పాపగారు ఉండకలవాదిరా అని అటువంటి మిరపండు తీసుకొచ్చింది, అందు లోపల వస్తున్నది. ఈ పొగ ఎక్కడికి పోవాలి? పొగ వాళ్ళ కడుపు లోపల పోయిన ప్రాణాలు పాడుబడ్డ బందికాలలో పోవాలి. ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో రంధ్రాలు ఉన్న కాడ జోరపంతలు ఎప్పుడు వెళుతున్నాడో ఆ మిరపండ ఎప్పుడు పోసిందో మిరపండానికి అగ్గంటు పెట్టి ఉప్పు గొల్లాలు సిప్పు తాళాలు వేసి ఆ పాపకారు ఉండ కలవాతి రానిలో ఇళ్ళకి వచ్చింది. ఇక నా పిల్లగాళ్ళు వచ్చింది, నా పీడవాసింది, నా కోడి పూసిందా అని ఆ తల్లి బిడ్డలో వీళ్ళలో ఉడికేసుకొని తింటున్నారు, తలికేసుకొని పంటున్నారు. వీళ్ళ సంగతి ఒక చోట ఉండదు కానీ పాడుబడ్డ బందికాలు లోపల కొడుకు ఇద్దరు పిల్లగాళ్ళ కడుపు కన్ను లేకపోయా, కంటికి నిద్ర లేకపోయా, ఒంటికి సుఖం లేకపోయా, తిన్నామంటే తిండి లేకపోయా, తాగుదామంటే నీళ్ళు లేకపోయా. పాడుబడ్డ బందికాలు ఓ దేవుడా, ఓ దేవుడా, పాడుబడ్డ బందికాలు ఓ దేవుడా, ఆ దుబ్బలు నా నోట్లో పోతే మనకి పాడుబడ్డ బందికాల లోపల మన ప్రాణం పోతుంది. ఇద్దరు పిల్లలు ఇట్లా దుబ్బ పట్టుకొని అన్న నోటి లోపల చెల్ల పోతున్నది, చెల్ల నోటిలా అన్న పోతున్నాడు. వాళ్ళ ఇద్దరి కమలాల తాగమంటే నీళ్ళు లేకపోయారా, తిందామంటే అన్నం లేకపోయేపటికే వాళ్ళకు పిల్లి కుదిగే పడుతున్నది. నీకపోతే నీకత్తలేదే అవ్వా, కాకపోతే అక్కత్తలేదు. నువ్వు అవ్వ నీలవాతి అవ్వ నువ్వు ఇప్పుడు ఉంటేనే అవ్వా, నాకు ఈ బాధలు ఉండకపోవు, ఈ గట్ట ఉండకపోయేనా అవ్వా. ఇద్దరు పిల్లలు ఎవరాల ఏడుచుకుంటా అన్నగాడు ఓ దిక్కు అన్నాడు, తెల్ల ఒక దిక్కు అన్నది. వీళ్ళ కన్నీరు వీళ్ళ మాట వీళ్ళ ఇబ్బందులు ఎవరికి వాళ్ళ అందుతున్నాయి రా దేవుడా. పట్నాన్ని ఏలవాడు కీర్తి చక్రవర్తి అతని భార్య నీలవాది. నీలవాది గర్భము లోపల పుత్ర సంతాన ఫలం లేకపోతే పాడుబడ్డ గురుల తపస్సు చేసింది.
నన్ను నేనే కొడుకు బలం ఇచ్చిన బిడ్డ బలం ఇచ్చిన నేను అది పుట్టినాక తల్లి నీలవతి చనిపోయి ఆ కీర్తి చక్రవర్తి వేటసాల మార్గానికి వెళ్ళిపోయి భోగం కలవాతిని కూడుకున్నాడు ఈ కలవాతి వచ్చి లేని లేని బాధ పెట్టబట్టే లేని లేని ఇబ్బందులు పెట్టబట్టే వీళ్ళ ప్రాణం పోతే కథ ఇడికి సంపూర్ణం అవుతుంది నేను ఇచ్చిన ఫలం వృధైపోతుందా ఆ లోకాల శేఖరుడు ఏమి చేసిన నా కొడుకు మీ ప్రాణం పోదు మీ జీవనం పోదు ఆ ఊరు నా కొడుకు అని అష్టకంకునాల చేయి ఇష్టంగా ఎప్పుడు చూపిండు బండారు తీసిన తిరిగడి ఆ బాబు వేసి మాటలు మంత్రాలు మనిషి దగ్గర వెళ్ళల వేదాలు కొలసిన మంత్రాలు చదివి మొగుల మీద ఎప్పుడు కొడుతున్నాడు మొగుల మీద వచ్చే వరకల్లా మొగులు లేని వాన కొడుతుంది ఆ బాడబడ్డ బందికారు మీద వాన ఎప్పుడు కొడుతున్నదో ఆ బాడబడ్డ బందికారు మీద మరి ఏమి ఉన్నది ఆడికి పన్నోట కారణాల పుట్ట కంచెల్ల మరి ఉన్నది 12 సిరుసుల ప్రాతాప నాగన్న సూరుకుంట పోయేటువంటి పాడబడ్డ బందికారు మీద పుట్ట పెట్టుకున్నాడు ఆ పుట్ట లోపల పిండాచడు గుడ్లు పెట్టింది అటువంటి వాన పట్ట వరకల్లా పుట్ట తడుచుకుంటా ఆ పుట్టలకెళ్ళి ఎప్పుడు ఆడ పుట్ట రడుచుకుంటా వస్తున్నది ఆ వాన సిరుకులు ఇద్దరి పిల్లగాళ్ళ మీద వరకల్లా దిగ్గు అడ్డలేతున్నా నీళ్లు దొరికినా ఆ పుష్పలాత సూరు దారల కొండి ఏపు దారలకు చేయాపింది ఒక దోసిడి తాగింది రెండో దోసిడి తాగింది మూడో దోసిడి పట్ట వరకల్లా ఆ కారణాల పుట్ట కంచెల మరి అటువంటి పుట్టలకెళ్ళి మరి ఏడు దుడ్డు నాగన్న పారుకుంటా మరి పుష్పలత చేతిలో నా ఓ దేవుడా పుష్పలత చేతిలో నా ఎవలారా నాగన్న వడబట్టే ఎవలారా నాగన్న వడవరకల్లా తల్లి ఏమనుకున్నది ఏదో అంటే పట్టున సాగింది కావాలి నాలుగోని చెల్లె సాటి మీద అన్నగారు చేసి పండుకుంటున్నాడు నీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది కానీ పాపకారి ఉన్న కలవచ్చురా నీలో ఇల్లు ఏమనుకున్నది నా కొడుకు నా బిడ్డ తీసుకుపోయి పాడబడ్డ బంధికాలు లోపల వేసిన వాళ్ళు చిన్న బతికిర్రా పాడబడ్డ 12 ఏళ్ళ పాడబడ్డ బంధకాలు వేసిన సచ్చిందో బతికిందో చూసేద్దాం నీకే కొత్త తీసుకొత్తది నీ బిడ్డ అయితే కానీ నా నడుము వడ్డాలము 6 గజాల పడుకుంటుంది బిడ్డ వడ్డాలం చేయించి బిడ్డ ఎట్లా చేసి మొగని చెప్పి వారికి నేను చెప్పేది ఏంటి నేను గుడ్లేగా చేసిన అనుకో మరి పచ్చబడలే దెబ్బకి పాపకారి పొరగలు సత్యరా బతికిరా సత్తే పీడవర్తలు కోడి కూర్చోదంటే మరి సావద్దు బతకద్దు వాళ్ళైనా ఇప్పటికైనా అప్పటికైనా దొంగతనం వేసిన లంగతనం వేసిన స్టేషన్కు పోతారు స్టేషన్ నుంచి జైలుకు పోతే జైల్లో సావనియ్యరు బతకనియ్యరు ఒకవేళ చచ్చిండనుకో ఎట్లా చచ్చిండా అని వాళ్ళకి ఇంక్వైరీ ఉంటది పొరగాలు చస్తే నాకు కూడా ఉంటది ఎక్కుతాడా నన్ను ఎక్కుతాడో నేనే అన్ని ఎక్కుతాడు అది సంగతి ఆ ఎంకసులు చూస్తాను
ఆ భోగం కలవాతి గిద 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 ఆ యొక్క బంధకాన్ని కడిగచ్చే వరకల్లా మరి ఇద్దరు పోరగంలు అటువంటి సావలేదు బక్కలేదు. ఆ ఇద్దరు పోరగంలు ఎప్పుడైతే పడుకొని ఉన్నారో అబ్బబ్బ ఈ యొక్క పోరగండ్లైనా మరి వీళ్ళు కావాలంటే ఏమి చెయ్యాలి అని భోగం కలవాతి అటువంటి చిన్నది ఆ యొక్క పుష్పరాత 12 ఏళ్ల నాడు పాడుపడ్డ బంధకాల లోపలైనా గుండ దోమలు పండ నల్లుల్లా మరి 12 శిశుల ప్రతాపరాగన్న గుడ్లు పెట్టింది. ఆ గుడ్లో ఏనాడు ఒక పిల్ల వచ్చి మరి కడుపులో ఇద్దరు తల్లి బిడ్డలు వచ్చి చూసే వరకల్లా అన్నగారి సాటి మీద చెల్లె చేసి పండుకున్నది, చెల్లె సాటి మీద అన్నగాడు చేసి పండుకొని చూసే వరకల్లా ఆ కళావతి రాని గుండెలు గుబెలు అన్నీ జారికుండ చల్లు అంటారు నల్ల గుడ్డ అలుగుతున్నది. చిత్రమాల ఈ పోరగాళ్ళు ఎప్పుడు వండుకొని ఉన్నారు వాళ్ళ కాలు కోరికాడు బట్టి కంటి రెప్పదాకా చూసే వరకల్లా పుష్పలాదకు గర్భం వేరు పడుతున్నది. గంటల కొద్ది గర్భం అంటారు బిడ్డ కళావతి మునిగింది మునిగింది మన గొప్ప మునిగింది మన గొప్ప కాలింది కాలింది నీ కథే కాలింది ఎవరి బిడ్డ ఎవరి గంట గోతుల పోరగల్లా లట్టేది బతికేది కానీ ఇప్పుడు ఇలా అడుగుదామా ఏం చెప్తామే మరి బిడ్డ ఒగ్గు కథ లోపల ఉన్నది, రామాయణ లోపల ఉన్నది, భాగవతం లోపల ఉన్నది. నా బిడ్డ అన్న ఎల్లలు పోయి వాళ్ళు మొదలయ్యారంటే ఏ చరిత్ర లోపల లేదు. బిడ్డ వీళ్ళని ఏమి అనేది లేదు. వీళ్ళని ఇక్కడనే విడిచిపెట్టి నీ భర్త వచ్చినాక నీ భర్తకు 1కి 2, 2కు 3, 3కు 4 ఎక్కిచ్చి చెప్పు. నీ భర్త చేత వీళ్ళ ప్రాణం తీపియ బిడ్డు. అమ్మగారి ముండ చిత్రమాల చెప్పింది. చిత్రమాల చేతి లోపల భోగం కలవాతి ఆడుతుంది. భోగం కలవాతి చేతి లోపల రాజ్యాన్న రాధ ఆడిపిస్తున్నది. భోగం కలవాతి కనుకనేమి నా భర్త ఎప్పుడు వస్తల భర్త వచ్చినాక అగ్గిచ్చి మొగ్గిచ్చి బుల్లెట్ రాయటం ఇలా కోలేసి వారి చేతని ఈ పోరగంట ప్రాణం తీపియాలి. కలవాతి రాణిలో ఇళ్ళ లోపల ఉంటున్నది. ముసుకేసుకొని మూల కూసుండి పెద్ద పిట్ట మూలినట్టు మూలుగుతున్నది. కలవాతి రాణి కథలో ఇళ్ళ లోపల ఉండని రాజుల కత్తిరి మీద కొడుకు రాజా యువరాజు కీర్తి చక్రవర్తి బొమ్మంట పొద్దెక్కింది. పోయిన బాలలైతున్నాయి, ఆకంత పొద్దెక్కింది. అన్న బాలలైతున్నాయి. నా కొడుకు నా బిడ్డ అన్నది తిన్నరో లేదో నా భార్య దగ్గరికి పోయి నా భార్య తెలుసుకొని వస్తారా అని జాగంట కొట్టిండు. కచ్చింది బంధు పెట్టి ఇళ్ళ తోలు పడుతున్నాడు కీర్తి చక్రవర్తి. రావయ్య నారాయణ రోజు పోయేది నాకు 14 రూములు 14 రూములల్లా ఏ బెడ్రూమ్లో నా పిల్లలు కూర్చుంటేనే గుండెడెలుపు అంటే పావుల పరవడి లేస్తే గుండెడెలుపు లేస్తేనే ఆగలంటది తింటేనే బాత్రూమ్ అంటది బాత్రూమ్ అంటేనే మళ్ళీ అంటది నా
ఇట్రా. అబ్బో ఇక తల దంచుడు ముట్టి వీకుడు లోపి లొడగొట్టి తల దంచుడు తల దంచుతుంది రోకలు పెట్టి దంచినట్టు ఇక ఇది వీపుతుంది ఎంత ఆయనకు అందుకే పోతాడు మళ్ళా కూర్చున్నాడు పోతే పోత పోత అట్లో పోయిన వాళ్ళు కనబడుతుందా ఉండు ఇంకో 4 ఏళ్ళు మరి ఇట్లా ఛాయ